హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి కోడింగ్ అవసరం లేదు, కాల్స్ కూడా చేయాల్సిన పని లేదు. తెలుగు చదవడం రాయడం వచ్చి డిగ్రీ పూర్తి చేసి ఉంటే అప్లై చేయొచ్చు. ముఖ్యంగా అప్లికేషన్ ప్రాసెస్ లో చాలా మందికి కన్ఫ్యూజన్ వస్తుంది. సో అందుకే ఈ వీడియోలో లాగిన్ నుంచి ఇంటర్వ్యూ వరకు ప్రతి స్టెప్ ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. అప్లై చేసే ముందు అఫీషియల్ వెబ్సైట్ లో జాబ్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ తప్పకుండా చెక్ చేసుకోండి. ఏ జాబ్ లో అయినా, నేను పెట్టే ఏ వీడియోలో అయినా. సో జాబ్ యొక్క ఇంట్రడక్షన్ చెప్తాను. సో ఈ హైరింగ్ వచ్చేసి మనకి SME కెరియర్స్ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుంది. రోల్ పేరు వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ లేదా AI డేటా ట్రైనర్ అంటారు. ఈ జాబ్ లో మీరు AI తయారు చేసిన తెలుగు కంటెంట్ ని రివ్యూ చేయాలి, అంటే చెక్ చేయాలండి. సో అంటే కంటెంట్ ని రివ్యూ చేసి క్వాలిటీని మనం చెక్ చేయాలి. సో అసలు ఇందులో పని ఏముంటుంది? సో ఈ జాబ్ లో కస్టమర్ కాల్స్ ఉండవు. మరి మీ పని ఏమిటంటే AI ఇచ్చిన తెలుగు ఆన్సర్స్ ని మనం చదవాలి, గ్రామర్ కరెక్ట్ గా ఉందా లేదా చూడాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఫిక్స్ చేయాలి, సెంటెన్స్ మీనింగ్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేయాలి. రెండు ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఏది బెటర్ అనేది సెలెక్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. కొన్ని సందర్భాలలో మంచి తెలుగు ప్రాంప్ట్స్ లేదా ఆన్సర్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సో అందుకే పర్ఫెక్ట్ గా తెలుగు వచ్చిన వాళ్ళు అయితే బెటర్ అండి. సో మరి ఎలిజిబిలిటీ ఏంటి? డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేయవచ్చు. తెలుగు రీడింగ్ అండ్ రైటింగ్ అనేది బాగా రావాలి. బేసిక్ ఇంగ్లీష్ అర్థమైతే సరిపోతుంది. సో కంటెంట్ రైటింగ్, అలాగే ట్రాన్స్లేషన్, టీచింగ్, ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లస్ పాయింట్ అవుతుంది మీకు కూడా. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేయగానే మీకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుందండి. సో అఫీషియల్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ లేదా సైన్ అప్ అవ్వాలి. అక్కడ కనిపిస్తుంది చూడండి. సో లింక్డ్ ఇన్ అకౌంట్ తో లాగిన్ చేయొచ్చు, లేదా ఈమెయిల్ ఉపయోగించి కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్. సో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మీ కంట్రీ, ఇంకా లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లింక్ ఇవ్వండి, మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, కరెంట్ ఎడ్యుకేషన్ కూడా పెట్టండి ఒకవేళ స్టడింగ్ ఉంటే. సో నేటివ్ లాంగ్వేజ్ లో తెలుగు సెలెక్ట్ చేసేసుకోండి కంపల్సరీ. వర్క్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ కూడా సెలెక్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ గా అర్థమైందా ఇక్కడి వరకు? సో నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్. సో మీ స్కిల్స్ సెక్షన్ కి వస్తే ఇక్కడ ఇలా యాడ్ చేయవచ్చండి. సో కంటెంట్ రైటింగ్. సో ఇవి మెయిన్. కంటెంట్ రైటింగ్ వచ్చి ఉండాలి, అంటే మనకి స్కిల్స్ ఉన్నాయని చెప్పాలన్నమాట. అప్పుడు మనం తొందరగా మనకి షార్ట్ లిస్ట్ అవుతాము. కంటెంట్ రైటింగ్, ట్రాన్స్లేషన్, ఎడిటింగ్, గ్రామర్ మిస్టేక్స్ చెక్ చేయడం, ప్రూఫ్ రీడింగ్, లేదంటే AI లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్, క్వాలిటీ చెక్. సో నెక్స్ట్ రివ్యూ కూడా. సో ఇవి జాబ్ కి సంబంధించిన స్కిల్స్. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ గా అర్థమైందా ఇప్పటి వరకు? సో నెక్స్ట్ మనల్ని ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. ఎక్స్పెక్టెడ్ అవర్లీ రేట్ అడుగుతున్నారు. మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అమౌంట్ ఇవ్వచ్చు. తర్వాత కంటిన్యూ చేయండి, పర్ అవర్ ఎంత అని ఇవ్వండి. సో నెక్స్ట్ స్టెప్ 5, రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు రెజ్యూమ్ అప్లోడ్ చేసే ఆప్షన్ వస్తుంది. PDF ఫార్మాట్ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ అయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక ఇంటర్వ్యూ ఉంటుందండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ లో వీడియో ఇంటర్వ్యూ వస్తుంది. ల్యాప్టాప్ లేదా మొబైల్ కెమెరా పర్మిషన్స్ ఇవ్వాలి. మైక్రోఫోన్ పర్మిషన్స్ కూడా అలో చేయాలి. తర్వాత స్టార్ట్ ఇంటర్వ్యూ మీద క్లిక్ చేయండి. సో ఇంటర్వ్యూ ఇచ్చేయండి మీరు. సో ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు కన్సెంట్ ఫామ్ వస్తుంది. సో టర్మ్స్ చదివి చెక్ బాక్స్ టిక్ చేసి ప్రొసీడ్ అవ్వండి. సో ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత థ్యాంక్ యూ మెసేజ్ కనిపిస్తుంది ఇలా, అంటే మీ రెస్పాన్సెస్ సక్సెస్ఫుల్ సబ్మిట్ అయినట్టే. సో నెక్స్ట్ ప్రాసెస్ లో ఏముంటుందంటే, సో ఇప్పుడు ప్రోగ్రెస్ అనేది ఇలా కనిపిస్తుందండి. సైన్ అప్ కంప్లీట్ అయినట్టు, అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు. సో అంటే మనం ఇప్పటిదాకా చేసినవన్నీ కంప్లీట్ అయినట్టు, ఇంటర్వ్యూ కంప్లీట్ అయినట్టు. సో తర్వాత అవసరమైతే ఎగ్జామ్ ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఆన్ బోర్డింగ్ ఉంటుంది. చివరగా ప్రాజెక్ట్ మ్యాచింగ్ జరిగి పని అసైన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ జాబ్ కి సంబంధించిన అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ అయితే పూర్తిగా చదవండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.